హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా అత్తయ్య ముందైనా మీరు గగన్లాగా నటించండి, మీకు దండం పెడతాను అని భూమి ఆకాష్కి దండం పెడుతూ ఉంటుంది. సరే సరే, ఈ రోజు నుంచి నేను గగన్లానే ఉంటాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అయితే వెంటనే ఆ తారను ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అది ఎలా జరుగుతుంది అని ఆకాష్ అంటూ ఉంటాడు. అయితే మీకు నా సంతకం అక్కర్లేదా అని భూమి అంటూ ఉంటుంది. కావాలి కావాలి అని ఆకాష్ అంటూ ఉంటాడు. అయితే వెంటనే ఆ తారను ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్ అని భూమి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ భూమి, అర్థం చేసుకో, నాకు ఈ ఇంట్లో బోర్ కొడుతుంది అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. బోర్ కొట్టినా ఏం కొట్టినా సరే, నువ్వు మాత్రం ఆ తారను ఈ ఇంట్లో ఉంచకూడదు. మా బావ ఆ తార విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. నువ్వేమో ఆ తారతో సరసాలాడుతూ మాకు చిరాకు తెప్పిస్తున్నావు అని చెప్పి భూమి అంటుంది. మీ గగన్ బావకు తారంటే ఇష్టముండదా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు మీ గగన్ బావ తార మెడలో తాళి కట్టడానికి ఎలా ఒప్పుకున్నాడు అని ఆకాష్ భూమిని అడుగుతూ ఉంటే, తన చెల్లెలు పెళ్లి కోసం తార మెడలో మా బావ తాళి కట్టడానికి ఒప్పుకున్నాడే కానీ ఆ తారను ఇష్టపడి కాదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఓ గగన్ బ్రో, నువ్వు నిజంగా చాలా గ్రేట్. నీ వెనక చాలానే కథలున్నాయి. నీ క్యారెక్టర్లో నేను ఎన్ని రోజులు ఉండాలో ఏంటో అని ఆకాష్ అంటూ ఉంటాడు. నేను అనుకున్న పనులన్నీ జరిగే వరకు నువ్వు మా గగన్ బావ క్యారెక్టర్లోనే ఉండాలి. ముందైతే ఆ తారను ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు కాదు భూమి, తర్వాత అని ఆకాష్ అంటూ ఉంటే, మర్యాదగా ఆ తారను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తావా లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది. సరే పంపిస్తాను, ఇప్పుడు కాదు, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పంపిస్తాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఆ తార ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి భూమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద భూమిని చూసి, భూమి, వాడికి అర్థమయ్యేలా చెప్పావా అని అడుగుతూ ఉంటుంది. చెప్పాను అత్తయ్య, మీరు కంగారు పడకండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఎందుకో ఆ తార ఈ ఇంట్లోనే ఉంటే నీ కాపురంలో చిచ్చు పెడుతుందేమోనని నాకు భయంగా ఉంది భూమి అని శారద చెప్తూ ఉంటుంది. ఆ తార ఇక ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుందిలే, మీరు భయపడకండి అని చెప్పి భూమి శారదకు పూరికి చెప్తూ ఉంటుంది. నిజమా వదిన నువ్వు చెప్పేది? ఆ తార ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుందా అని పూరి అడుగుతూ ఉంటుంది. అవును పూరి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. నక్షత్ర నిద్రలేస్తుంది. చెర్రీ నక్షత్ర పక్కనే పడుకొని ఉంటాడు. వీడేంటి నా పక్కన పడుకున్నాడు అని నక్షత్ర అనుకుంటూ రాత్రి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చెర్రీ నిజంగా చాలా గ్రేట్. తాగిన మైకంలో కూడా నన్ను ఆ రౌడీల నుంచి కాపాడాడు అని చెప్పి నక్షత్ర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. నేను ఇన్ని రోజులు చెర్రీని అపార్థం చేసుకున్నాను. చెర్రీయే నాకు కరెక్ట్ జోడి అని చెప్పి నక్షత్ర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. చాలా ఆలస్యమైంది. ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు కంగారు పడతారు. చెర్రీ చెర్రీ అని నక్షత్ర నిద్ర లేపుతూ ఉంటుంది. ఇక చెర్రీ నిద్ర లేచి, మనమేంటి నక్షి ఇక్కడున్నాము అని చెప్పి అంటూ ఉంటాడు. రాత్రి జరిగిందేది నీకు గుర్తులేదా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఏం జరిగింది అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. నువ్వు బాగా డ్రింక్ చేశావు, మన కారు చెట్టుకు గుద్దింది, నన్ను కొంతమంది రౌడీలు ఏడిపిస్తుంటే రౌడీల నుంచి నువ్వు నన్ను సేవ్ చేశావు చెర్రీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇంత జరిగిందా, నాకు గుర్తులేదే అని చెర్రీ అంటూ ఉంటాడు. నువ్వు డ్రింక్ చేశావు కదా, అందుకే నీకు గుర్తులేదు అని నక్షత్ర అంటూ ఉంటుంది. నేను తాగింది సాఫ్ట్ డ్రింకే కదా, హాట్ డ్రింక్ కాదు కదా అని చెర్రీ అంటూ ఉంటాడు. సారీ చెర్రీ, నిన్ను ఇబ్బంది పెట్టాలని బాధ పెట్టాలని నేనే నువ్వు తాగుతున్న సాఫ్ట్ డ్రింక్లో హాట్ డ్రింక్ కలిపాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఏంటి, నా నక్షత్ర తప్పు చేసి సారీ కూడా చెప్తుందా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. నిన్ను ఇన్ని రోజులు బాధ పెట్టాను, అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు చెర్రీ అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇది నిజమా లేకపోతే డ్రామానా అని చెర్రీ అంటూ ఉంటాడు. నీకు డ్రామాలానే అనిపిస్తుంది, ఎందుకంటే చాలాసార్లు నిన్ను ఇలానే మోసం చేశాను కాబట్టి. కానీ ఇది నిజం చెర్రీ. రాత్రి నువ్వు అంత తాగి ఉన్నా కూడా రౌడీల నుంచి నన్ను కాపాడావు. నువ్వే నా అసలైన హీరోవి అని నక్షత్ర చెర్రీని హగ్ చేసుకుంటుంది. దేవుడా, ఏంటి బంపర్ ఆఫర్ అని చెర్రీ అంటూ ఉంటాడు. పో చెర్రీ, పద,
ఇక ఆలస్యమైంది, ఇంటికి వెళ్దాం, ఇంటి దగ్గర మన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని నక్షత్ర చెర్రీకి చెప్తుంది. సరే నక్షి, పద పోదాం అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక మరోవైపు ఆకాష్ కిందికి రెడీ అయి వస్తూ ఉంటే భూమి ఆకాష్ వైపు చూసి సైగ చేస్తుంది. సరే సరే అని ఆకాష్ తారా తారా అంటూ తారను పిలుస్తూ ఉంటాడు. ఏంటి గగన్ గారు అని తార అడుగుతూ ఉంటుంది. నీ లగేజ్ ఎక్కడా అని ఆకాష్ అంటూ ఉంటాడు. నా రూమ్లో ఉంది. ఎందుకు, మీ రూమ్లోకి షిఫ్ట్ చేసుకోమంటారా అని తార అడుగుతూ ఉంటుంది. కాదు, ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి నీ లగేజ్ తెచ్చుకో అని చెప్పి ఆకాష్ అంటాడు. ఏం మాట్లాడుతున్నారు గగన్ గారు, నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళటం ఏంటి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. గగన్ గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని తార అంటూ ఉంటుంది. వాడు అర్థమయ్యేలా మంచిగానే చెప్తున్నాడు కదమ్మా, ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదు, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు అని శారద అంటూ ఉంటుంది. గగన్ గారు, నన్ను వెళ్ళిపోమంటున్నారా అని తార అంటూ ఉంటుంది. బావా, దీనికి మాటలతో చెప్తే అర్థం కావట్లేదు, కానీ వెళ్ళి లగేజ్ తీసుకురా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఆకాష్ తార రూమ్లోకి వెళ్ళి తార లగేజ్ తీసుకొని బయటికి వచ్చి తార చెయ్యి పట్టుకొని, నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మర్యాదగా బయటికి నడు అని చెప్పి అంటూ ఉంటాడు. గగన్ గారు, మీరు నిజంగానే చెప్తున్నారా అని తార అంటూ ఉంటుంది. నిజంగా అబద్ధంగా రెండు రకాలుగా ఉంటాయానే, మా బావ చెప్పేది నీకు అర్థం కావట్లేదా? పోవే పో, ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు అని భూమి చెప్తూ ఉంటుంది. అవునా, ఒక్క నిమిషం ఆగండి అని తార తన బ్యాగ్ దగ్గరకు వెళ్ళి బ్యాగులో ఉన్న డాక్యుమెంట్ తీసుకొచ్చి, పూరి ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి డాక్యుమెంట్ అని భూమి అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్యకు పూరికి డివోర్స్ అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఏ తార, పిచ్చి పట్టిందా ఏంటి నీకు? కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్లకు డివోర్స్ ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్య పూరి మెడలో తాళి కట్టాలంటే గగన్ గారు నా మెడలో తాళి కట్టాలన్న కండిషన్ మీదే కదా ఈ పెళ్లి జరిగింది, మరి గగన్ గారు నా మెడలో తాళి కట్టలేదు. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడిప్పుడే గగన్ గారు నన్ను అర్థం చేసుకుంటున్నారు, నాకు దగ్గర అవుతున్నారు అనుకుంటుంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా అన్నయ్య మాత్రం ఇక్కడ ఎందుకుంటాడు? మా అన్నయ్య పూరి మెడలో కట్టిన తాళికి ఎలా విలువ ఉంటుంది అని తార అడుగుతూ ఉంటుంది. అప్పుడే ధృవ వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అని ధృవ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, నేను ఈ ఇంట్లో ఉండకూడదంట, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంట అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అలా అని ఎవరు చెప్పారు అని ధృవ అడుగుతూ ఉంటాడు. గగన్ గారే చెప్పారన్నయ్య, గగన్ గారు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు కూడా అని తార చెప్తూ ఉంటుంది. బావగారు, నా చెల్లెలు చెప్పేది నిజమా అని ధృవ అంటూ ఉంటాడు. అవును, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి, అందుకే అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అందుకే అన్నయ్య, నేను పూరిని డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టమని అడుగుతున్నాను అని చెప్పి తార అంటూ ఉంటుంది. నా చెల్లెలు అడిగిన దాంట్లో తప్పేముంది అని చెప్పి ధృవ అంటాడు. ధృవ గారు, అలా మాట్లాడుతున్నారేంటి? మీరు నా మెడలో తాళి కట్టారు, నా భర్త అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. అన్నయ్య, ఆ పూరి మాటను వినకు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక భూమి కోపంగా తార దగ్గరకు వెళ్ళి తార చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళిద్దరికీ పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళిద్దరినీ విడదీయాలనుకోవటం మూర్ఖత్వం. నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం వాళ్ళిద్దరినీ విడదీస్తా అంటావా అని చెప్పి భూమి అంటుంది. ధృవ గారు, మీరు చాలా మంచివాళ్ళని విన్నాను, మీరు చాలా మంచివారని పూరి కూడా చెప్పింది. తార గురించి ఆలోచించి మీరు పూరిని దూరం చేసుకోకండి, పూరి లాంటి భార్య దొరకటం మీ అదృష్టం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అన్నయ్య, ఈ భూమి మాటలు నమ్మకు అని తార చెప్తూ ఉంటుంది. తార, పూరిని తీసుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోదామమ్మా అని చెప్పి ధృవ అంటాడు. లేదన్నయ్య, నేను ఈ ఇంట్లోనే ఇక్కడే ఉంటాను, గగన్ గారు నాకు దగ్గరగా ఉండాలి అని తార చెప్తూ ఉంటుంది. తారా, మీ ఇద్దరికీ పెళ్లి కాలేదు, ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ధృవ చెప్తూ ఉంటాడు. అలా గడ్డి పెట్టండి మీ చెల్లెలకి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.